ఈ మధ్య అమెరికాలో ఒక యవ్వన తల్లి భర్తను గురించి ఒక అద్భుతమైన మాట చెప్పింది. ఆ వీడియో ఇప్పటికీ కొన్ని లక్షల మంది చూశారు. ఈ మాటలు అమెరికా దేశంలో భక్తులు మాట్లాడిన మాటలు. ఈ మాటలు వింటున్నప్పుడు నాకేమనిపించిందో తెలుసా? మా ప్రార్థన వ్యర్థం కాలేదయ్యా. అలాంటి శేషాన్ని ఈ తరంలో కూడా నువ్వు లేవనెత్తుతున్నావు. నీ శేషం అంతరించిపోలేదని ఎంత సంతోషం కలిగిందో. ఆ తల్లి చెప్పిన మాట ఏంటంటే, పురుషుడు స్త్రీ వాళ్ళిద్దరిని దేవుడు కలుగు చేసినప్పుడు పురుషుడిని కొన్ని విషయాల్లో సామర్థ్యం కలిగిన వాడిగా దేవుడు చేశాడు. ఆ సామర్థ్యం స్త్రీలుగా మనలో లేదు అని ఒప్పుకోక తప్పదు అని చెప్తూ, స్త్రీ పురుషులు భార్యాభర్తల ఆ బంధాన్ని గురించి మాట్లాడుతూ ఇలా అంటది, ఎందుకు ప్రతి స్త్రీ పురుషుని కాపుదల కింద బ్రతకాలి, భర్తను శిరస్సుగా చేసుకుని బ్రతకాలి. ఆ తల్లి చెప్తూ, మనం వెళ్తున్న